ఇంటరప్ట్ యూ సార్, ఐ హావ్ బీన్ హియరింగ్ యూ చాలా సేపటి నుంచి నేను వింటూనే ఉన్నాను. ఇందాక మీరు కరాటే రాజు గారు చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, మీరు ఏదో నేను స్టోరీ చదవట్లేదండి, స్టోరీ కాదు సొల్లు కాదు, అది మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మాట్లాడేదివ్వండి. యూ హ్యావ్ బీన్ టాకింగ్, నేను ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాను మీరు చెప్పేది ప్రతిదీ. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మాతో కూడా ఉంది, సార్తో కూడా ఉంది, ప్రతి ఒక్కరితో ఉంది. కావాలంటే నేను చదివి వినిపిస్తాను. I have few questions. ఆ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. ఇందాక మీరు మేనిఫెస్టో అది అడిగినప్పుడు ఏమన్నారండి, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను, మీకు తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అన్నారు. అసలు మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చెప్పండి? మీరు ఇచ్చిందే 11,000 అనుకుంటా. మొన్న రీసెంట్ గా మెడికల్ బోర్డు సంథింగ్ మీరు ఏదో ఇచ్చారు, మొన్న రీసెంట్లీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. మీరేమన్నారు, ప్రియాంక గాంధీ అంటే మీ మేడం నోరు తెరిస్తే ఒక బీజేపీ ఏజెంట్ లాగా రాహుల్ గాంధీ గురించి ప్రియాంక ఎక్కడికి ఎందుకు, మీకు కావాలి ఉద్యోగాలు, చదువుకోండి, ఎందుకు చదువుకోండి, ఎందుకు చదువుకో 60 ఇచ్చినప్పుడు చదువుకోవడానికి మీరెవరు? మీరెందుకు ఒక నిమిషం ఆగండి. ఇచ్చినప్పుడు చదువుకోవడానికి 60,000 ఉద్యోగాలు ఎందుకు సీరియస్ ప్రిపరేషన్ మీకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మీరు ఎంతవరకు చదువుకున్నారో నాకైతే తెలియదు. వినండి, ఒక సిఎస్సి చదువుకున్న కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఆస్పిరెంట్ ఎవరు కూడా ఏఈ ఎగ్జామ్ రాస్తారా చెప్పండి. మీరు ఏం చదువుకున్నారా? లిసన్ టు మీ, ఫస్ట్ లిసన్ టు మీ. గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి మాట్లాడదాము. గ్రూప్ 2 మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయిందా? గ్రూప్ 2 ప్రాసెస్ ఫినిష్ అయిందా? ఇప్పుడు ఒకటైతే చెప్తాను మేడం, యూపీఎస్సీ అనేది ఒక కోడ్ ఉంటది. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి యూపీఎస్సీ దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, మేము ఈ ప్యాటర్న్ లో మీకు ఎగ్జామ్ తీసుకొని వస్తామని చెప్పారు. మేడం, గ్రూప్ 1 అనేది ఏముంటదంటే, there is a cycle. Even UPSC కానివ్వండి, గ్రూప్ 1 అంటే ఎగ్జామ్స్ కానివ్వండి, there will be a cycle. అంటే ఈ సైకిల్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇప్పుడు గ్రూప్ 1 మీద కేసులు పడ్డాయి మేడం. 3 years అయింది. మేము అంటే ఇంతకుముందు ప్రభుత్వము బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్సీ, ఇంతకుముందు ప్రభుత్వము నెగ్లెక్ట్ చేసింది కాబట్టి మేము ఆ ప్రభుత్వాన్ని సరే ఈ ప్రభుత్వాన్ని వద్దనుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చినాం. ఇప్పుడు మీరు గ్రూప్ 1 అనేది ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎస్పెషల్లీ మీకే, ఎందుకంటే మీరు ఎవ్రీ టైం మీరు ఏం చేస్తున్నారంటే మేము చెప్తుంటే మీరు వినకుండా యూఆర్ ట్రైయింగ్ టు డైవర్ట్ ది టాపిక్. సో అందుకే మీకోసం స్పెషల్ మీరు విద్యార్థి రూప ప్రభుత్వానికి ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మీరు చెప్పేది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మీరు ఎవ్రీ టైం ఏమంటున్నారంటే బీజేపీ ఏజెంట్స్, బీఆర్ఎస్ ఏజెంట్స్ అని అంటున్నారు. మీరు ప్రభుత్వం మీరు ఎక్కడికి ఎందుకు పోతున్నారు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి వాళ్ళని తీసుకొచ్చే కదా మీరు ఇచ్చింది. మరి తీసుకొచ్చిన రోజు తెలీదా? మీరు తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఒక బిర్యానీ తినిపించి, థమ్స్ అప్ దాపిచ్చి, నిరుద్యోగంతో కూర్చోబెట్టి, ముచ్చట్లు పెట్టి చిక్కడపల్లి లైబ్రరీలో మరి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి కదా. మరి ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రభుత్వం ఆల్రెడీ 18 గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? మీరు ఎన్ని రోజులు అవుతుందని చెప్పారు? 18 నెలలు అవుతుంది. 18 నెలల ఉద్యోగాల భర్తీ జరుగుతూనే ఉంది కదా నిత్యం. సార్ ఒక్క నిమిషం. అయితే మేడం, వాళ్ళు ప్రశ్న అడిగేటప్పుడు ఏంటంటే, మా ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారు, మీరు ఎందుకు వేస్తలేరు, మాకెందుకు అన్యాయం చేయలేదు కాబట్టి అన్నాను. ఒక్క నిమిషం, మీరు ఎప్పుడు వేస్తారు, ఎన్నాళ్ళకి వేస్తారు, ఇది వాళ్ళ ప్రశ్న. వాళ్ళ ప్రశ్న అక్కడ వరకు ఉంటే మేము సమాధానం చెప్తాం. రాహుల్ గాంధీ ఇప్పుడు అన్నారు, రాహుల్ గాంధీకి బిర్యానీ తినిపించారు అన్నారు, థమ్స్అప్ దాపిరు అన్నారు. లేదు, ఒక్క నిమిషం, థమ్స్అప్ దాపింది అన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్మతలేరు అని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చినారు. మీరు రాజకీయ ఆరోపణ చేసినారు. రాజకీయ ఆరోపణకు మేము రాజకీయంగా సమాధానం చెప్తాం. మీ ప్రశ్న ఏమై ఉండాలి, మా ఉద్యోగాలు మీరు 2 లక్షలు భర్తీ చేస్తామన్నారు, సంవత్సరానికి 6 నెలలకు వాట్ ఎవర్ ఇట్ ఇస్ యాజ్ పర్ ప్రామిస్ మీరు సమ్ XYZ అమౌంట్ చేస్తామన్నారు. చెయ్యలేదు సార్. ఎందుకు చేయలేదు? మేము మిమ్మల్ని నమ్మాము, మీరు మమ్మల్ని మోసం చేస్తారు. ఇది వాళ్ళ ప్రశ్న అయి ఉంటే, ఇది వాళ్ళ ప్రశ్న. ఎందుకు లేట్ అవుతుందని ఆ ప్రశ్నగా వాళ్ళు అడిగితే మేము దానికి సమాధానం చెప్తామా
తప్పించుకొని పారిపోతామా అనేది మీరు చూడాలి. Right. అంతేగాని కార్తీక్ గారు, మీరు ఎత్తుకోవడమే రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు, ఆడిట్లయింది ఈడిట్లయింది, రేవంత్ రెడ్డి నమ్మతలేరు అని మీరే రాజకీయాలు మాట్లాడితే మరి రాజకీయ ప్రతినిధులు ఎందుకు కూర్చున్నట్టు? మీరు రాజకీయాలు మాట్లాడకండి, మీ సమస్య ఏముందో చెప్పండి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు నోటు వేసుకుంటారు. వాళ్ళ ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారు. మేడం, వాళ్ళ ప్రశ్న కరెక్ట్గా అడిగితే ఒకటే ప్రశ్న, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇది స్టేట్మెంట్. దాని గురించి చెప్పాలి, 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పాలి. ఏదో 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? కార్తీక్ ఒక గారు, సంవత్సరంలో కార్తీక్ 12 మీరు నెలలు, సంవత్సరంలో. ఒక సంవత్సరం 12 నెలల్లో, ఇప్పుడు 18 నెలలు అయింది. మీరు అన్నదానికే ఎందుకు నేను ఇవ్వలేదు? డైరెక్ట్ అయితే చెప్పాను సమాధానం. మాకేదొద్దు. మీరు అన్నదానికే నేను చెప్తాను. మీరు అన్నారు కదా ఎందుకు వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు, ప్రియాంక గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి. వాళ్ళు చెప్పారు కాబట్టి మేము నమ్మాము, ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాము అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళనే రాజకీయాలు నేను అదే మాట్లాడుతున్నారు. అంటున్నా మేడం, మీరు ప్రశ్న మాత్రము మీ సమస్య ప్రశ్న మాత్రం వేస్తే మేము సమాధానం చెప్తాం. లేదంటారా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూర్చున్న సభ్యులు దాన్ని నోట్ చేసుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏంటి సమస్యల పక్కన నిలబడి కొట్లాడటమే కదా. ఇదే ముందు పెట్టారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రజల మాకు కొత్త, ఈయన తెలియకపోవచ్చు ఈ అన్నకు. ఒకటి సార్, మేమేం తెలంగాణలో లేను, నీకన్నా ఎక్కువ తెలంగాణ ఉద్యోగాలు పాల్గొన్నారు. నీకు పరిచయం ఉన్నది కదా, పరిచయం లేని వాళ్ళతో మాట్లాడతా. ఇది వాళ్ళని తీసుకురావాలి. వీళ్ళు ఎందుకు? ఏంది ఎవరు తీసుకురావాలి? నీకు చేత అయితే లేదా మాట్లాడడానికి? ఏదో సమాధానం చెప్తుంది. ఇది నీకు చేత అయితే లేదా? టీఆర్ఎస్ ఏదో మాట్లాడుతుంటే నీ భాగవతం బయట ఉంటే కూతురు నీకు అయితే లేదా? నువ్వు నీ ఉద్యోగి, నేను పార్టీ రిప్రజెంట్ చేయాలనుకున్నా. నీ భాగవతం బయట ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు మనోడు తమ్ముడు మాట్లాడాడు, తమ్ముడికి జాబ్ వచ్చేంత వరకు నేను చదివిస్తాండి. తమ్ముడికి నోటిఫికేషన్ వచ్చేంత చదువుకో, నీ హాస్టల్ ఫీజు మొత్తం నీ ఖర్చు చేసుకుంటా. రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు ఇప్పుడు పెడతా. నా 2 అకౌంట్లు ఉన్నాయి. నా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, కెనరా బ్యాంక్ ఉంది. 2 అకౌంట్లు ఇప్పుడే ఇస్తా. ఇప్పుడు అకౌంట్ ఇదే మేడం, ఆయన సభ్యత లేకపోతే మాట్లాడద్దు. ఆయన సభ్యతను మాట్లాడాలి. ఆయన పర్సనల్ గానే మాట్లాడుతున్నాడు. ఆయన భాష తప్పి మాట్లాడుతున్నాడు. ఇదేనా చదువుకున్న వ్యక్తి, ఒక డిగ్రీ వేసిన వ్యక్తి వ్యక్తిత్వం ఇదేనా? ఇదేనా వ్యక్తి చదువుకునే మాట్లాడే విధానం ఇదేనా? భాష రాదంటే అనుకోవచ్చు. ఒక నిమిషం కార్తీక్ బైక్ తీసుకో.